మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువకుణ్ణి ముక్కలుగా నరికి మూసిలో పారేశారు దుండగులు. గణేష్ నగర్లో నివాసం ఉంటున్నాడు పండిపాటి బక్కయ్య. ఆదిబట్ల ప్రాంతంలో జేహెచ్ఎంసీ చెత్త సేకరణ పని చేస్తాడు బక్కయ్య. గతేడాది డిసెంబర్ 30న ఇంటి నుంచి పనికి వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతంలో వెతికిన ఆచూకీ లభించలేదు. ఈ ఏడాది జనవరి 21న బక్కయ్య బాబాయ్ శ్రీను మేడిపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనుమానంతో బక్కయ్యతో పనిచేసే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో తమకు తెలియదని చెప్పారు. దర్యాప్తు వేగం చేయడంతో తామే హత్య చేసి కొర్రెముల బాచారం మూసి వంతెన వద్ద పడేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను వంతెన వద్దకు తీసుకెళ్లి పోలీసులు గాలించారు. అక్కడ ఓ సంచిలో ఎముకలను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బక్కయ్యకు ఆదిబట్లలో చెత్త సేకరణ ప్రాంతం ఎక్కువగా ఉంది. అందులో నుంచి సగం ఏరియా ఇవ్వాలని నిందితులు అడుగుతున్నా ఇవ్వకపోవడంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైట్, దారుణ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దారుణం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందులో చెగిచెర్ల ప్రాంతంలోని గణేష్ నగర్ కు చెందినట్టుగా పండిపాటి బక్కయ్య ఈయన ఆదిబట్ల ఏరియాలో జిహెచ్ఎంసీలో జనరల్ గా చెత్త సేకరణ చేస్తుంటారు. ఈ వాహనాల్లో చెత్త సేకరణ చేస్తుంటారు. ఈ విధంగా ఆయన ప్రతిరోజు చెత్త సేకరణ కోసం వెళ్ళినట్టే అదేవిధంగా గత ఏడాది డిసెంబర్ 30న అంటే 3 నెలల వారం రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి యథావిధిగా వెళ్ళిండ్రు. ఆ తర్వాత మళ్ళీ రాకపోవడంతో అక్కడ ఉన్నట్టుగా ఆ పోలీసులో కంప్లైంట్ చేయడం, అంతేకాకుండా సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయడం, ఇదంతా చూస్తే బక్కయ్య ఆ రోజు రాలేదనేది అర్థమైంది. ఆ తర్వాత పోలీసులకు బక్కయ్యకి సంబంధించిన బంధువులు శ్రీను పోలీసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఆ విధంగా కాంటాక్ట్ డేటా కావచ్చు, కాల్ డేటా కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ముగ్గురు వ్యక్తుల్ని, అంతేకాకుండా ఈ బక్కయ్యతో గతంలో పరిచయం యొక్క ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాటర్ల కోసం, అంటే ఈ చెత్త సేకరణ కాలనీలకు సంబంధించి బక్కయ్యకు ఎక్కువగా ఉంది, కొన్ని కాలనీలు మాకు ఇవ్వాలంటే ఈ విధంగా డిమాండ్ చేశారు. అయితే బక్కయ్య ఒప్పుకోకపోవడంతో ఈ విధంగా దారుణానికి ఒడిగట్టి అతన్ని బక్కయ్యని చంపేసి మూసీలో ముక్కలు చేసి పడేశారు. అర్ణవ్. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.